అందరికీ నా నమస్కారాలండి. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. నేను ఉన్నది తెలియజేస్తున్నాను. కొంతమందికి నచ్చది నా మాట, కొంతమందికి నచ్చుతుంది. నచ్చిన వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక అయినా అని రిపోర్టర్స్లకు జీతాలు లేవు. చిన్న మీడియా అయినా సరే, పెద్ద మీడియా అయినా సరే, ఆ రిపోర్టర్స్లకు జీతాలు లేవు. మరి ఆ రిపోర్టర్స్ ఏం తినాలి? భార్య పిల్లలకి ఏం తినిపించాలి? కిరాయి ఇంట్లో ఉంటాడు, కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి? వాళ్ళకు కరెంటు బిల్లు ఉంటుంది, కరెంటు బిల్లు ఎవరు కట్టుకోవాలి? ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది, వాళ్ళ ఎవరు కట్టుకోవాలి? నెట్ ఉంటుంది, నెట్ ఛార్జింగ్ ఎవరు కట్టుకోవాలి? బస్కు పోవాలి, బస్ కిరాయి ఎవరు కట్టుకోవాలి? దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ రిపోర్టర్లకు అసలు జీతాలు ఇవ్వండి. ఇప్పుడు ఒక ఛానల్ నడిపించారంటే ఓనరు ఎంత బిల్ వస్తుంది? ఆఫీసులలో ఎంత బిల్ వస్తుంది చెప్పండి, కొంచెం మీరు ఆలోచించండి. ఒక పత్రిక అయినా కానీ ఆఫీసులలో మనం సిస్టమ్ నడిపిస్తాము, ఎంత బిల్ వస్తుంది? ఆ బిల్ ఎవరు కట్టాలి చెప్పండి? మన ఛానల్ చైర్మన్ కట్టుకోవాలా? రిపోర్టర్ కట్టాలా? ఎవరు కట్టాలి బిల్లు? ఫోన్కి నెట్ ఉంటుందండి, నెట్ పైసలు ఎవరు కట్టాలి? ఫోన్ నడిపిస్తాం మనము, నెట్ లేనిది ఈ వీడియోలు పంపించగలుగుతామా? మనము పంపించలేమే. మనం ఫోన్ చేయాలంటే దాంట్లో బ్యాలెన్స్ లేనిది ఫోన్ పోతుందా? పోదు కదా. మరి ఇప్పుడు బస్కి పోవాలి ఒక రిపోర్టర్, బస్ కిరాయి ఎవరు ఇవ్వాలి చెప్పండి? దీనికి ఆన్సర్ ఇవ్వండి నాకు. బండి మీద పోవాలి, ఆ పెట్రోల్ ఖర్చులు ఎవరు ఇవ్వాలి? అతడు జేబుతోటి పెట్టుకోవాలి. ఆ రిపోర్టర్ ఈ రిపోర్టర్కి ఏం అవసరం ఉంది? అది ఏం గరజు రిపోర్టర్కు ఎవరైనా జీతాలు ఇస్తున్నారా? ఎవరైనా జీతాలు ఇస్తున్నారా? మీకు చేతనైతే దమ్ముంటే నెలకు ₹1,00,000 జీతం ఇవ్వండి ఒక రిపోర్టర్కు. మా ఛానల్ ఆఫీస్కు నెలకు 2 లక్షలు ఆఫీస్కు పంపించండి. డైలీ వార్తలు పెడతారు వాళ్ళు. వార్తలు అది కూడా కరెక్ట్ ఉంటేనే పెడతారు. వార్తలు పేడ వార్తలు పెట్టారు. ఇప్పుడు ఒక సీఎం మీటింగ్ పెట్టిండు, ఓకే, ఆ సబ్జెక్టులు వస్తాయి. ఒక ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్ పెట్టిండు, ఆ వార్తలు వస్తాయి. ఒక కలెక్టర్ మీటింగ్ పెట్టిండు, ఆ వార్తలు వస్తాయి. గవర్నమెంట్ అధికార వాళ్ళే డిపార్ట్మెంట్ ఉంటే వార్తలు తప్పకుండా వస్తాయి. వేరే వాళ్ళు ఇప్పుడు పర్సనల్ ఉంటుంది, వార్త పెట్టమంటే ఎందుకు పెడతారు? అది రిపోర్టర్ మీ జీతకాడ అనుకున్నారా? రిపోర్టర్ మీ బానుసులు అనుకున్నారా? లేకుంటే టీవీ ఛానల్ మీ బానుసులు అనుకున్నారా? టీవీ ఛానల్కు మీరు కొనుక్కున్నారా? లేకుంటే పత్రికా రిపోర్టర్కు మీరు కొనుక్కున్నారా? రిపోర్టర్స్కు భయపట్టించుడేంది మీరు? ఎవరు భయ? మీరు ఒక రిపోర్టర్కు భయపట్టిస్తేందుకు ఎవడు మీరు ఎవరు రాబాయి? రిపోర్టర్కు జీతాలు ఇస్తున్నారు రాబాయి? మీరు చెప్పినట్టు వార్తలు పెట్టమని చెప్తారు, ఎందుకు పెడతాం రాబాయి? నీ జీతకాలమ్మా రిపోర్టర్ అంటే? నీ జీతకాలనుకున్నారా రాబాయి? నీ బానుసులు అనుకున్నారా? ఒక పత్రిక ఓనర్ నీ జీతకాడ అనుకున్నావా? ఒక టీవీ ఛానల్ ఓనర్ నీ జీతకాలు అనుకున్నావు రాబాయ్? మీరు చెప్పినట్టు వార్తలు పెట్టాలని చెప్తారు, ఎందుకు పెడతారు రాబాయ్? మీరు చెప్పినట్టు వార్తలు పెట్టకపోతే ఏ ఛానల్ రా మీది? నీది ఏ పత్రిక? నీది నేను కంప్లీట్ చేస్తా, మా వార్త రాకపోతే కంప్లీట్ చేస్తా. బెదిరిస్తున్నాయిరా, నా ఇంటికి కూడా బీకలేరురా. మీరు కంప్లైంట్ ఇస్తున్నారు కదా, మీ గుద్దల దమ్ముంటే మా ఛానల్ చైర్మన్కు కంప్లైంట్ ఇచ్చుకోండి రా. మీ గుద్దల దమ్ముంటే మా ఛానల్ మా చైర్మన్ నీ జీతగాడు అనుకున్నారు రా భయ్? మీరు చెప్పినట్టు వార్తలు పెట్టేందుకు కరెక్ట్ వార్తలు న్యాయంగా కనిపిస్తేనే వార్తలు మేము పే చేస్తాము. పేడి వార్తలు పే చేయము రాబాయి మేము. మీరు ఎప్పుడైనా ఉండండి రాబాయి, మీరు ఎవడైనా ఉండని. మీరు తీసుమారకాల కదా మీరు చెప్పినట్టు వార్తలు పెట్టమంటారు, ఎందుకు పెడతారు రాబాయి? వార్త పెడతాం మేము, లేకుంటే పెట్టాం రాబాయి. అది మా ఇష్టం రాబాయి. ఎవరికైనా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరుగుతలేదంటే అసలు మేము వార్తలు కవర్ చేస్తాం రాబాయి. ఇదొకటి మాట ఖచ్చితం రాబాయి. ఎవరికైనా అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరుగుతలేదంటే ఆ వార్తలు పెడతాం. ఎవరైనా అధికార వాళ్ళు తప్పులు చేస్తుంటే ఆ వార్తలు పెడతాం రాబాయి. మేము ఇది వాస్తవానికి వార్తలు పెడతాం. ఒక పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే మేము తప్పకుండా వార్తలు పెడతాము. అరే మా దిక్కుకే, మీడియా దిక్కుకే పేరు సంపాదిస్తారా మీరు? మా మీడియా మిత్రులతోటి మీరు పేరు సంపాదిస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, మీరు అన్నీ సంపాదిస్తారా బై మీడియా దిక్కుకి? మా మీడియా లేకపోతే అసలు మీరు పనికిరారు రాబాయి. మీరు ఒట్టి సన్నాసులు రాబాయి. మీరు మీడియా దయాభిక్షతోటే
మీరు పేరు సంపాదిస్తారు. మీడియా దయాభిక్షతోటే మీరు ఉద్యోగాలు సంపాదిస్తారు. మీడియా దయాభిక్షతోటే మీ అన్ని పనులు అవుతాయి రా భయ్. మా ఛానల్ ఇండియాలో నంబర్ 1 ఛానల్ రా భయ్. ఏమన్నారు రా భయ్ మీరు? ఫోన్లు చేసి వార్తలు రాకపోతే కంప్లైంట్ ఇస్తా అంటారా? కొంచెం నా కొడకల్లారా మీరు. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా రా భయ్. నేను నీ జీతగానే అనుకున్నాను రా భయ్ మీరు. మీరు చెప్పినట్టు వార్తలు పెట్టేందుకు ఎవనివి రా భయ్ నువ్వు చెప్పినట్టు నేను వార్తలు పెట్టేందుకు నాకు కళ్ళతో చూస్తేనే వార్తలు పెడతాను రా భయ్. అది కరెక్ట్ ఉంటేనే నేను వార్తలు కవర్ చేస్తాను భయ్. అది నేను నా కళ్ళతో చూడాలి. ఈ స్పాట్ మీదకి రావాలి. నేను ఈ స్పాట్ మీదకి వచ్చి అది నేను కరెక్ట్ ఎన్క్వైరీ చేసి అప్పుడు వార్తలు పెడతాను రా భయ్ నేను. మీరు ఫోన్లు చేసి బయటిస్తే వార్తలు పెడతా అనుకున్నారా? లేకొచ్చా నా కొడకల్లారా. మీడియా అంటే ఎవరికి బోనసులు కాదురా భయ్. మీడియాకున్నంత పవరు మీకుందారా పవరు? అరే మీడియాకున్నంత పవరు ఒక రిపోర్టర్కు ఉన్నంత పవరు అరే ఒక చీఫ్ మినిస్టర్కు కూడా లేదురా భయ్ పవరు. ఆ ప్రధానమంత్రికి కూడా లేదురా భయ్ పవరు. మీడియా దయాభిక్షతోటే ఎమ్మెల్యే పేరు సంపాదిస్తాడు. మీడియా మిత్రులతోటే ఎంపీ పేరు సంపాదిస్తాడు. ఒక రిపోర్టర్ తోటే చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి పేరు సంపాదిస్తారు. మరి మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారు రాబాయ్. ఏంది రాబాయ్ ఇది? మీడియా అంటే మీ బానుసులు అనుకున్నారు రాబాయ్. అరే ఫాల్తున్న కొడకల్లారా. మీరు చెప్పినట్టు వార్తలు పెట్టకపోతే నా మీద కంప్లైంట్ చేస్తా అంటారు రాబాయ్. అరే ఫాల్తు చెత్త నా కొడుకులారా. నేను జీతగానే అనుకున్నారా మీరు? నేను మీ జీతగాన్యా? మాకు జీతం ఇస్తున్నారా రాబాయ్? లేకుంటే మా ఛానల్ ఓనర్ మాకు జీతం ఇస్తున్నాడా? మా చైర్మన్ మాకు ఏమైనా జీతం ఇస్తున్నాడా? అరే మా ఛానల్ నడిపించాలంటే మాకు కష్టం రాబాయ్. మాకు కరెంట్ బిల్లు ఉంటుంది ఆఫీసులలో. విన్నారా? మాకు కరెంట్ బిల్లు ఉంటుంది, నెట్ ఛార్జింగ్ ఉంటుంది, మాకు బస్సు ఛార్జింగ్ ఉంటుంది, మాకు పెట్రోల్ ఖర్చులు ఉంటాయి. మాకు ఇవన్నీ ఎవడిస్తాడు రాబాయ్? మాకు తిండి ఖర్చులు ఉంటాయి, మాకు ఇంటి కిరాయిలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఖర్చులు భరిస్తారు రాబాయ్? మరి ఇవ్వండి. మీరు చెప్పినట్టు చేస్తాం రాబాయ్. నెలకు 1 లక్ష రూపాయలు జీతం ఇవ్వండి రిపోర్టరు. మీరు చెప్పినప్పుడు రావాలన్నా, వార్తలు కవర్ చేయాలన్నా? రిపోర్టర్ నీ జీతగాడు అనుకున్నావా? నీ బానుసులు అనుకున్నారా రాబాయ్? రిపోర్టర్ అంటే అందరు రిపోర్టర్స్లు మీకు బానుసులు కావచ్చు రాబాయ్. విన్నారా? ఒక ఎమ్మెల్యేకు బానుసు కావచ్చు, ఎంపీలకు, అధికార వాళ్ళకు, వేరే రిపోర్టర్స్ బానుసులు కావచ్చు రాబాయ్. ఈ చాంద్ పాషా అనే బానుసులు కాదు రాబాయ్. నేను ఉన్నది వాస్తవానికి వార్తలు కవర్ చేస్తాను. నేను కొంచెం నా కొడుకులు భయపడిస్తేనే భయపడటోని కాదు రాబాయ్. నేను ఒక దేవునికి భయపడతాను రాబాయ్. మీరు చెప్పినట్టు వార్తలు పెట్టకపోతే నా మీద కంప్లైంట్ ఇస్తా అంటారా? అరే పోలీసు వాళ్ళ సపోర్ట్ ఎవరు తీసుకుంటారు రాబాయ్? తప్పు చేసిన వాడు పోలీసుల సపోర్ట్ తీసుకుంటాడు. అవినీతి పని చేసేవాడు పోలీసుల సపోర్ట్ తీసుకుంటాడు. లుచ్చ పని చేస్తారు కదా, వాళ్ళు పోలీసుల సపోర్ట్ తీసుకుంటారు. చాంద్ పాషా తప్పు చెయ్యడు రాబాయ్. అందుకే ఎవరికి భయపడాడు, ఒక దేవునికి భయపడతాడు. నువ్వు కొడతామంటే నేను భయపడతానరా? అరే కొంచెం నా కొడుక, కొట్టినవాడు కొంచెం నా కొడుకు అవుతాడు. దెబ్బలు తిన్నవాడు అసలైన మొగోడు రాబాయ్. అసలైన మొగోడు ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడు 10 మందిని ఎంబడి తీసుకొని తిరుగుతాడు రాబాయ్. తప్పు చెయ్యని వాడు ధైర్యంగా దజ్జంగా ఒక్కడే రాబాయ్ ప్రతి ఏరియాలో తిరుగుతాడు. ఎందుకు? వాడు మొగోడు. ఎందుకంటే వాడు తప్పు చెయ్యడు గనక ధైర్యంగా దజ్జంగా రోడ్డు మీదకి వెళ్తాడు రాబాయ్. తప్పు చేసిన వాడు వానికి భయం, వానికి ఇలా చెమటలు పుడతాయి. అందుకే 10 మంది రౌడీలకు ఎంబడి పెట్టుకుంటాడు వాడు. అమాయకుల మీద రౌడీజం చేస్తాడు, అమాయకుల మీద మహా దుర్మార్గతనం చేస్తాడు. అవినీతి పనిచేసేవాడు భయపడతాడు రా. నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తాడు, ఎవరికి భయపడాడు. ఇప్పుడు చూడండి, ప్రతి జగల ఒక మీటింగ్లు పెడతారు అధికార వాళ్ళు. ఒక కౌన్సిలర్ అయినా సరే, ఒక సర్పంచ్ అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, గవర్నమెంట్ అధికార వాళ్ళు సరే మీటింగులు పెడతారు కదా. వాళ్ళు పేరు సంపాదించేందుకు మీటింగులు పెట్టుకుంటారు.
వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక కౌన్సిలర్స్ మీటింగ్ పెట్టుకొని ప్రజలకు మేము ఆ పని చేస్తున్నాము ఈ పని చేస్తున్నాము అని అబద్ధాలు చెప్తారు. వాళ్ళు చెప్పేసి ఏం చేస్తారు తెలుసా, సమ్మానాలు చేసుకుంటారు, పూల దండలు వేసుకుంటారు, షాళ్ళు కప్పుకుంటారు, ఛాయలు తాగుతారు, ప్యాకెట్లు తీసుకుంటారు, మూతులు దూసుకొని వెళ్ళిపోతారు. కానీ ప్రజలకేం పని చేయరు వాళ్ళు. ప్రజలకు మోసం చేసే వాళ్ళే నాయకులు. కౌన్సిలర్ కూడా అవును రాబాయ్, కౌన్సిలర్ ఒక మీటింగ్ పెట్టారనుకో గల్లీలో, ఆ గల్లీ ఆ దినం సాఫ్ చేస్తారు, దాని తర్వాత ఎవడు సాఫ్ చేయరు. అప్పుడు ఏం చేస్తారు, ప్రజలకు పిలిపించి నమ్మించి మోసం చేస్తారు. మేము ఆ పని చేస్తున్నాము ఈ పని చేస్తున్నాము అని చెప్పేసి ఎవడు ఏమి పని చేయరు కౌన్సిలరు. వాళ్ళు ఖాళీ జేబులు నింపుకుంటున్నారు. కౌన్సిలర్స్లు ఖాళీ జేబులు నింపుకుంటున్నారు. ఎవడైనా కరెక్ట్ మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు కౌన్సిలర్స్లు. కౌన్సిలర్స్ కూడా అటెండ్ చేస్తున్నారు, విలేజ్లలో సర్పంచ్లు అటెండ్ చేస్తున్నారు, ఏరియా ఎమ్మెల్యేలు కూడా అటెండ్ చేస్తున్నారు. ఎవడైతే కరెక్ట్ మాట్లాడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు వీళ్ళు. ఒక మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు రా భయ్. అరే సాతగాని దద్దమ్మలకి చెప్తున్నాను నేను, సాతగాని దద్దమ్మలకి చెప్తున్నాను. మొగోడు ఉంటే ధైర్యం ఉంటే పనులు చేసి చూపిమంటున్నాను నాయకులకు, అధికార వాళ్ళకు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళు లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు. ఇక్కడ జీతాలు కూడా తీసుకుంటున్నారు. ఎవరిస్తున్నారు జీతాలు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజల దయాభిక్షతోటి వీళ్ళు బతుకుతున్నారు. మరి ప్రజల మీద రౌడిజం చేసుడు ఏందండి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి మాకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఎవరిస్తున్నారు జీతాలు చీఫ్ మినిస్టర్కు? ప్రజలు. ఒక ఎంపీకి ఎవరిస్తున్నారు జీతాలు? ప్రజలు. ఒక ఎమ్మెల్యేకి ఎవరిస్తున్నారు జీతాలు? ప్రజలు. కౌన్సిలర్లకు ఎవరిస్తున్నారు జీతాలు? ప్రజలు. విలేజ్ సర్పంచ్లకు ఎవరిస్తున్నారు జీతాలు? ప్రజలు. అంటే మేము ఇది నిడదీసి మేము అడిగితే ఒక రిపోర్టర్స్ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తారా? సాతగానే దద్దమ్మలు ఎందుకు ఇస్తారా బాయ్? రిపోర్టర్ మీ జీతగాడా? మీ బానుసులు అనుకున్నారా? మీకు దమ్ముంటే మొగతనం ఉంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, ఎమ్మెల్యేలకు చెప్తున్నాను, విలేజ్ కౌన్సిలర్లకు చెప్తున్నాను, సర్పంచ్లకు చెప్తున్నాను, ఆడియోకు చెప్తున్నాను, తహసీల్దార్కి చెప్తున్నాను, కలెక్టర్కు చెప్తున్నాను, చీఫ్ మినిస్టర్కి చెప్తున్నాను. మీకు దమ్ముంటే చేతనైతే ప్రతి ఒక్క రిపోర్టర్కు నెలకు ₹1,00,000 జీతం ఇవ్వండి. అది సాత కాదు. ఒక రిపోర్టర్కు ఇందిరమ్మ ఇల్లు అలాట్మెంట్ చేయండి. ఒక రిపోర్టర్కు జీతం ఇవ్వండి ఫస్ట్. అది సాత కాదు, అది సాత కాదు. ఎవడు హక్కుల గురించి మాట్లాడితే, ఎవడు న్యాయం గురించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? అరే ఫాల్తు నా చెత్త నా కొడుకులాల. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ నీ చాన్ పాషా. ఎవడు కంప్లైంట్ ఇస్తున్నా కానీ నేను భయపడను. ఎందుకు ఇస్తారా భయ్ కంప్లైంట్? మీరు తప్పులు చేస్తున్నారు కనుక, మీకు భయం పుట్టింది కనుక, ఈ చాంద్ పాషతోటి మీకు భయం పుట్టింది కనుక, అందుకే చాంద్ పాషా మీద కంప్లైంట్ ఇస్తా అంటారా మీరు? నా ఎంటిక కూడా బీకాలేరు రాబాయ్. నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా.